ఇప్పుడు మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఇవి 1/2 కిలో తీసుకున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా, కారము, పోపు దినుసులు, ఎండుమిర్చి 2, ఆయిల్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి ఒక 4-5 తీసుకోండి, మెంతులు ఒక చిటికెడు, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను. ఇవి మనకి టమాటా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్ల ధనియాలు తీసుకొని అవి కొంచెం దోరగా వచ్చే వరకు వేయించుకుందాం. అవి లైట్గా వేగాయి కదా, వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. లైట్గా దోరగా వచ్చేటట్టు వేయించండి. అవి తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో చిటికెడు మెంతులు కూడా వేయించి మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి మనం పొడి చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి బాగా వేగనివ్వాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా వేసిపోయి బాగా వేగేదాకా వెయిట్ చేయాలి. టమాటా ముక్కలు కొంచెం వేగాలి బాగా. వేగేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఇంకిపోయి టమాటాల్లో ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా వేగనివ్వాలి. ఇంకొంచెం సేపు వేయించుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా తీసుకున్న చింతపండును కూడా వేద్దాం. చింతపండు కూడా వేసి ఒక్కసారి కలిపెడదాం. ఎందుకంటే ఈ చింతపండు కూడా ఈ టమాటాలో బాగా మగ్గిపోతుంది. దీంట్లో నేను కల్లుప్పు వేస్తున్నాను. అది మీ ఇష్టము, మామూలు ఉప్పునే వేసుకోవచ్చు. వేసి ఒకసారి కలిపెట్టండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. దీంట్లోనే కారము సరిపడిన కారం వేసుకోండి. ఎందుకంటే మనకి చింతపండు, టమాటాలు వేసాం కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మీరు కారం చూసి వేసుకోండి. దీన్ని ఒకసారి కలిపెడదాం. ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు అప్పటిదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది.
దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, మెంతులు మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన కదా దాంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. వెల్లుల్లి కూడా వేసి అవి కూడా కొంచెం లైట్గా వేగనివ్వాలి. వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోండి, ఎందుకంటే ఆ వాసన పచ్చడిలో పడేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ పోపుని ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలియబెట్టుకొని సర్వ్ చేసుకుందాం. ఇది ఒక 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఈ వంటకం కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.